ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. కూటమి ప్రభుత్వంపై కొద్ది కాలంగా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇక డిఏల విడుదల, సమస్యల పరిష్కారం కోసం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు దగ్గరయ్యేందుకు వైసీపీ స్కెచ్ వేస్తోంది. ఉద్యోగుల సమస్యలపై జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు పోరుబాట పట్టుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ ఇప్పుడు సిద్ధమవుతోందా అంటే కూడా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసిందని, వారి బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో కూటమి ప్రభుత్వంపై కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతుందన్న అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అంశాలను గుణపాఠాలుగా మార్చుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పెండింగ్ డిఏ విషయంలో ప్రతి మంత్రివర్గ సమావేశంలో సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ వారికి మాత్రం నిరాశ ఎదురవుతూ వచ్చింది. అయితే దసరాకు పెండింగ్ డిఏలు విడుదల చేస్తారని ఉద్యోగులంతా భావించారు. అయినప్పటికీ కూడా అలా జరగలేదు. ఇక ఈ నెల 10న మంత్రివర్గ సమావేశంలో దీపావళి కానుకగా రాయితీలతో పాటు చెల్లింపుల విషయంలో ప్రచారం ప్రారంభమైంది. ఒకవైపు ఉద్యోగులు డిఏలపై ప్రభుత్వ ప్రకటన ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఉద్యోగుల సంఘం నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు 3 ఏళ్ల తర్వాత గలమెత్తారు, కానీ కూటమి ప్రభుత్వ చర్యల పుణ్యమా అని ఇప్పుడే రోడ్లపైకి వస్తున్నారంటూ అన్నారు. ఇంత జరుగుతున్న కూటమికి అనుకూలంగా పనిచేసిన ఉద్యోగుల సంఘ నేతలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులని దారుణంగా వంచిందని, తక్షణం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఇక దీంతో ఉద్యోగ సంఘాల కదలికలు అనుసరించి తెర వెనుక ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు అని అనుమానాలు ఉన్నాయి. 2 నిమిషాలు మౌనంగా ఉంటే ఈ ప్రభుత్వం అధికారులకి రాబోయే ముందు గత ప్రభుత్వం యాప్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామని చెప్పిన గౌరవ మంత్రి లోకేష్ గారికి ఈ పిఆర్టీఎస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ధర్నా శిబిరాన్ని ఒక్కసారి చూడాలని వాళ్ళని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాం. మీ ప్రపంచ బ్యాంకు యాప్ తో చూడాలని చెప్తున్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం 3.5 లక్షల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ బడి నుంచి ప్రైవేటు బడికి తీసుకెళ్లిందా కాదా? మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ చిలక పలుకులు కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి గారు, ఓఎస్టీ గారు, మంత్రి గారు ప్రతి వాళ్ళు చెప్తున్న మీ చిలక పలుకులు ఇంకా ఉపాధ్యాయుల దగ్గర 16 నెలలు తాగినాయి. ఇక సగం మీ సాల్ట్ పథకం రద్దు. మా పోరాటానికి నాంది పలికిస్తాం. మీ సాల్ట్ పథకం రద్దు కాకుండా మీ సమగ్ర శిక్ష ప్రవేశపెట్టే కార్యక్రమాలు రద్దు కాకుండా ఈ బోధనేతర కార్యక్రమాలు రద్దయ్యే అవకాశమే లేదు. అందుకనే చెప్తున్నాం, మీ 6 సంవత్సరాల బట్టి మీ విద్యారంగ సంస్కరణలు 6.5 లక్షల మంది విద్యార్థుల్ని ప్రైవేటు బాట పట్టించినాయి. 2.5 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 1,51,000 మందికి కుదించినాయి. ఇవాళ పిల్లవాడికి 8వ తరగతి చదివే పిల్లవాడికి 2వ తరగతి పుస్తకాలు కూడా చదువుకోవడానికి కారణం మీ యొక్క విద్యారంగ సంస్కరణలే. అందుకనే విద్యారంగ సంస్కరణల మీద మా క్రాఫ్ట్ అడుగుతుంది ఏమంటే, మీరు ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు శ్వేతపత్రాన్ని ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరెన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులు దొంగలా? ఇంతమంది దొంగలైతే నీకు 10th క్లాస్ రిజల్ట్స్ 78% ఎలా అవుతుంది? మీరందరూ మంత్రులుగా ఎలా ఉంటారని అడుగుతున్నాం. మా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో బోధించమంటే ఈ రోజు నాణ్యమైన విద్య వచ్చింది. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం జరుగుతున్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మతం, కులాన్ని పక్కన పెట్టి
సమైక్య భావాన్ని మా ఉపాధ్యాయులు పెంపి పోషిస్తున్నారు. దీనికి సిద్ధపడమని చెప్తాను. అందుకని ప్రభుత్వ పాఠశాల ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వ పాఠశాల లేకుండా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఇంతమంది అధికారులు అవసరమా? మేము కూడా ఇదే వేదిక నుంచి చెప్తా ఉన్నాం అధికారులకి. మా ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ మా పాఠశాలకు వచ్చి మీ ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదని అదిరించి బెదిరించే ప్రతి విద్యాశాఖ అధికారికి ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నాం. మీరు ఒక్క నెల రోజులు ఉపాధ్యాయుడిగా మారి మా పాఠశాలకు రావాలని చెప్తా ఉన్నాం. ఇదే వేదిక నుంచి చెప్తున్నాం. ఇక నుంచి MAO1 కూడా MAO1 గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నుంచి పాఠశాలకు కూడా అడుగు పెట్టనివ్వం, అంగీకరించాలి. దీన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం. అందుకని ఇక్కడ వేదిక మీద ఉన్న ప్యాప్తో 10 సంఘాలే కాదు, బయట ఉన్నటువంటి ఉపాధ్యాయులు 44 సంఘాలతో మాట్లాడాం. అందరూ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. 10వ తారీఖు నుంచి పిల్లల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, మిడ్ డే మీల్ ఈ 3 తప్ప మిగిలిన ఏవి కూడా బాయ్కాట్. దీనికి సిద్ధం. ఐక్యత. ఇంకా చివరిలో ఒక్క మాటే చెప్పదలిసింది. వారం రోజుల నుంచి అక్కడ మిత్రుడు నువ్వు రా కూర్చోని అడిగిందాక వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఎండలో ఉన్నాం, బయట తిరిగాం, పోట్లాడాం, ఘర్షణ పడ్డాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా మరొకరు కూడా చెప్తున్నాం. అలో మంత్రి గారికి, ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి సూటిగా మేము చెప్పదలిసింది. అదిలో ఇక్కడ దగ్గరలోనే 6 కిలోమీటర్ల దూరంలో BRTS రోడ్డు ఉంది. 2022 ఫిబ్రవరి 3 మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రభుత్వం చర్చలు పిలవాలి, మొత్తం రద్దు చేయాలి. పనిలో పియాల్సిన డిఎల్ని కాలని అమ్మకాల్ని మొత్తం ఇచ్చే పని. మేము ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం. గౌరవ మంత్రి గారంటే మాకు చాలా అభిమానం. ఇక్కడ కూడా చెప్తున్నాం, గౌరవ మంత్రి గారంటే అభిమానం. ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన ఒక్క మాట గుర్తు చేస్తాను. ఏమని చెప్పారో తెలుసా? తెలుగు మీడియం చదువుకునే ఒక్క పిల్లాడున్నా తెలుగు మీడియం పాఠశాల ఉండాలని. మీ మాటలు ఏం చేశారని అడుగుతున్నాం. తెలుగు మీడియం కావాల్సిందే, నియామకాలు కావాల్సిందే, +2 కావాల్సిందే. అలాగే 98 2008 DSC ఉపాధ్యాయులకి ఖచ్చితంగా. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. నవరత్నాలకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను చాలా తేలిగ్గా తీసుకున్నారు. చివరికి వారి జీతాల చెల్లింపులు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టారు. 1వ తేదీన అందాల్సిన జీతాన్ని ఎప్పుడో నెల మధ్యలో ఇచ్చేవారు. వారికి సంబంధించిన రాయితీలను నిలిపివేశారు. అన్ని రకాల చెల్లింపులను జాప్యం చేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. రోడ్లపైకి వచ్చి నిరసన చేసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం నుంచి కవ్వింపు చర్యలు ఎదురు కావడంతో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులకు మించి ఉద్యోగులు శత్రువులుగా మారారు. అయితే ఇప్పుడు అదే ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. వారికి వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలందరూ మద్దతు పలకటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి వైసీపీ వర్గాలను ఉద్యోగులు చేరదీస్తారా, తిరిగి పట్టం కట్టడానికి ఉపయోగపడతారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.